జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన సునీత మాట్లాడుతూ గత కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలు తప్పక తనకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రచారంలో ప్రజలంతా అండగా నిలుస్తున్నారని తెలిపారు. తమ గెలుపు ఖాయమని అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి విస్తృత ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మాగంటి సునీత గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీ ప్రచారం అనేది ఎలా సాగుతుంది? మంచిగా సాగుతుంది. అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాగుంది. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు? గోపీనాథ్ గారు అన్ని అభివృద్ధి చేశారు కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్? చెప్పా, మంచిగా రెస్పాన్స్ వస్తుంది. మంచిగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని చెప్పేసి ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని చెప్పుకుంటూ కూడా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పి మాగంటి సునీత చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహా న్యూస్, రహమత్ నగర్ నుంచి.